డైలీ బ్రెడ్ బైబిల్ ఫ్యాక్ట్స్. క్రైస్తవులు ఆత్మహత్య చేసుకుంటే నరకానికి వెళ్ళిపోతారా? ఆత్మహత్యల గురించి బైబిల్ ఏం చెప్తుంది? ఆత్మహత్య అనే ప్రేరణ కలగడానికి కారణం ఎవరు అనే విషయాలు ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం. ఈ మధ్యకాలంలో ప్రతి చిన్న విషయానికి ఆత్మహత్య చేసుకునే సంఘటనలు మనం చూస్తూనే ఉంటున్నాం. భర్త తిట్టాడని ఆత్మహత్య, భార్య తిట్టిందని ఆత్మహత్య, ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యామని ఆత్మహత్య, ఫ్రెండ్స్ అవమానించారని ఆత్మహత్య, ఉద్యోగ ఒత్తిడి చేత ఆత్మహత్య, అప్పుల బాధతో ఆత్మహత్య, ఒకరి చేత మోసపోయామని ఆత్మహత్య, ప్రేమ విఫలం అయ్యిందని ఆత్మహత్య, పంట దిగుబడి రాలేదని ఆత్మహత్య, అనారోగ్యం బట్టి ఆత్మహత్య, లైఫ్లో సెటిల్ అవ్వలేదని ఆత్మహత్య, తల్లిదండ్రులు మందలించారని ఆత్మహత్య, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి చిన్న విషయానికి కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆత్మహత్య అనేది ఒక విచారకరమైన, దురదృష్టకరమైన, ఆవేశపూరిత, తెలివిలేని కార్యం. మీకు 2 చేతులు జోడించి చెప్తున్నాను, ఆత్మహత్య ఆలోచన కలిగి ఉంటే ఇప్పుడే విరమించుకోండి. జీవితంలో ఆత్మహత్య అనే ఆలోచన రానివ్వకండి. బైబిల్ ఆత్మహత్యను స్వాగతించదు. ఆత్మహత్య ఆలోచన కలిగిన వారికి బైబిల్ ఒక సంజీవని. ఎందుకంటే బైబిల్ అంతటిలో భయపడకుము, ధైర్యంగా ఉండుము, నిబ్బరముగా ఉండుము, దిగులు పడకుము అని దేవుడు తన ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు మనం ఆత్మహత్య ఎందుకు చేసుకోకూడదో తెలుసుకుందాం. 1 కొరింథీ 3వ అధ్యాయము 16-17 వచనములు. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. ఈ లేఖనం ప్రకారం దేవుని ఆలయం పరిశుద్ధమైనది. ఆ పరిశుద్ధమైన ఆలయంతో దేవుడు మానవుణ్ణి పోల్చాడు. అంటే ఆలయము పరిశుద్ధమైనది, మన దేహము పరిశుద్ధమైనది. ఎందుకంటే దేవుని ఆత్మ మన దేహంలో నివసిస్తుంది. కావున ఈ పరిశుద్ధమైన దేహాన్ని మనం పాడు చేసుకోకూడదు. సాతాను తంత్రాలకు మన దేహాన్ని అప్పగించకూడదు. ఆత్మహత్య ఆలోచన ద్వారా పరిశుద్ధమైన దేహాన్ని మనం పాడు చేసుకోకూడదు. 1 కొరింథీ 6వ అధ్యాయము 19-20 వచనములు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. మన దేహం దేవుని ఆలయం, పరిశుద్ధమైనది. మన దేహం దేవుని స్వరక్తంతో కొనబడింది. కావున మన దేహం మనది కాదు, దేవునిది. కావున మన దేహం మీద మనకు అధికారం లేదు. అంటే మన దేహాన్ని చంపుకునే అధికారం మనకు లేదు. ఆ దేహంతో దేవుడిచ్చిన ఆయుష్కాలమంతా దేవుణ్ణి మహిమపరచాలి. కావున ఆత్మహత్య ఎవరు చేసుకోకూడదు. యోహాను సువార్త 12వ అధ్యాయము 25వ వచనం. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకొనును. ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవం కొరకు దానిని కాపాడుకొనునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. తన ప్రాణాన్ని లోకం వైపు మళ్లించినట్లయితే తన ప్రాణాన్ని పోగొట్టుకుంటాడు. ఈ లోకం ప్రాణం తీసే పరిస్థితులు రప్పిస్తుంది. కావున లోకానికి దూరంగా ఉండి తన ప్రాణాన్ని నిత్య జీవం కొరకు కాపాడుకోవాలి. కాబట్టి మధ్యలో ఆత్మహత్య చేసుకోకూడదు. ద్వితీయోపదేశకాండము 30:19. నేడు జీవమును మరణమును, ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. దేవుడు మన ముందు జీవాన్ని మరణాన్ని ఉంచాడు. అప్పుడు మనం జీవాన్నే ఎంచుకోవాలి, మరణాన్ని కాదు. అలాగే ఆశీర్వాదాన్ని, శాపాన్ని దేవుడు మన ముందు ఉంచాడు. అప్పుడు మనం ఆశీర్వాదాన్ని ఎంచుకోవాలి, శాపాన్ని కాదు. మనము, మన పిల్లలు, మన కుటుంబం మంచి జీవితాన్ని అనుభవించాలంటే మనం జీవాన్నే ఎంచుకోవాలి. కావున మరణాన్ని ఎంచుకోకూడదు. మోషేకు ఇచ్చిన 10 ఆజ్ఞలలో
దేవుడు నరహత్య చేయకూడదు అన్నాడు. ఆ నరహత్య చేయకూడదనే ఆజ్ఞ మనకే వర్తిస్తుంది. అంటే నీకు నువ్వుగా కూడా హత్య చేసుకోకూడదు, లేకపోతే దేవుని ఆజ్ఞను మీరినట్టే. ఈ విధంగా ఆత్మహత్య చేసుకోకూడదనే బైబిల్ మనకు ముందు నుంచి చెప్తుంది. కావున భూమి మీద ఏ మనిషి కూడా ఆత్మహత్య చేసుకోకూడదు. ఇప్పుడు మరణం అనేది ఎవరి చేతిలో ఉందో తెలుసుకుందాం. కీర్తనలు 139:16 నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునుపే నా దినములన్నయు నీ గ్రంథములో లిఖితములాయెను. ఈ లేఖనం ప్రకారం మనం పుట్టకముందే మన దినములు దేవుడు తన గ్రంథములో లిఖిస్తాడు. అంటే మన ఎదుగుదల మరియు మన జీవితం ఎంతకాలమో ముందే నిర్ణయించబడతాది. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 18వ వచనంలో దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీ అని వ్రాయబడింది. కావున ప్రతి మనిషికి తన ఆయుష్కాల దినాలు దేవుడు నియమిస్తాడు. ఒకరోజు, ఒక నెల, 1 సంవత్సరం, 10 సంవత్సరములు, 30 సంవత్సరములు, 50 సంవత్సరములు, 70 సంవత్సరములు, 100 సంవత్సరములు అని దేవుడు ముందుగానే మనిషికి నియమిస్తాడు. ఆ దినాలు పూర్తయ్యాక మనిషి మరణించవలసిందే. ఒకవేళ ఆ ఆయుష్ మధ్యలో ఆత్మహత్య చేసుకుని మరణించాలన్నా అది కూడా దేవుని అనుమతితోనే జరుగుతుంది. ఎందుకంటే మరణం తీసుకునే అధికారం మన చేతిలో లేదు, దేవుని చేతిలోనే ఉన్నది. ప్రసంగి 8:8 మరణదినము ఎవరికిని వశము కాదు. మరణదినం మన చేతుల్లో లేదు. మరణం పొందాలి అంటే మానవుని వల్ల కాదు. ఒక మనిషి మరణం అవ్వాలి అంటే దేవుడు తీసుకుంటేనే జరుగుతుంది. అయితే ఆత్మహత్య చేసుకునే మనుషులు ఎలా చనిపోతున్నారు? వారి ఇష్టంతోనే ఆయుష్కు ముందుగానే చనిపోతున్నారుగా అన్న సందేహం మనకు రావచ్చు. కానీ ఆత్మహత్య యొక్క మరణం కూడా దేవుడు అనుమతిస్తేనే చనిపోతున్నారు. అలాగని తమకు తాముగా మరణాన్ని పొందుకోలేరు. అయితే ఆత్మహత్యకు ప్రేరేపించిన ఆలోచనలు మాత్రం దేవుడు సృష్టించినవి కావు. ఇదంతా సాతాను కల్పించిన తంత్రాలు. జీవితం మీద విరక్తి పుట్టేలాగున, మనసు విరిగిపోయేలాగున, లోక సమస్యలు చుట్టుముట్టేలాగున సాతాను మనల్ని ప్రేరేపిస్తాడు. యోహాను 8:44లో సాతాను హంతకుడని వ్రాయబడింది. 2 కొరింథీ 2:11 మరియు ఎఫెసీయులు 6:10లో సాతాను తంత్రములు అని వ్రాయబడింది. ఈ సాతాను మన మీద తన తంత్రాలు ప్రయోగించి ఆత్మహత్యకు ప్రేరేపిస్తాడు. అప్పుడు మనకు జీవితం మీద విరక్తి పుట్టి ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన మనకు వస్తుంది. అప్పుడు దేవుడు ఆత్మహత్య చేసుకోవడానికి వచ్చిన ఆలోచనల్ని మార్చడానికి ప్రయత్నం చేస్తాడు. ఇలా ఏదో విధంగా ఎవరో ఒకరి ద్వారా మనలో ధైర్యం నింపడానికి ప్రయత్నం చేస్తాడు. అలాగే మరొక వైపు నుంచి సాతాను కూడా అంతే ఉధృతంగా ఆత్మహత్యకు ప్రేరణ కలిగిస్తాడు. ఇలా సాతాను మాట నమ్మి చనిపోవాలి అని పదే నీవు కోరుకున్నప్పుడు ఆఖరికి దేవుడు మరణానికి అనుమతి ఇస్తాడు. అప్పుడు మాత్రమే ఆత్మహత్య చేసుకుని చనిపోగలము. ప్రసంగి 7వ అధ్యాయము 17వ వచనం అధికముగా దుర్మార్గపు పనులు చేయకుము, బుద్ధిహీనముగా తిరగవద్దు, నీ కాలమునకు ముందుగా నీవేళ చనిపోదువు. మనం చెడిపోవడానికి కారణం సాతాను. ఈ లోకం పట్ల ఆశలు కల్పించేది సాతాను. వాడి మాయలో పడి అనేక దురాలోచనలు కలిగి ఉంటాము. సాతాను మోసగాడు కాబట్టి ఆఖరికి ఆత్మహత్యకు వాడే ప్రేరేపించి మన ఆయుష్కాలానికి ముందుగానే ఆత్మహత్య చేసుకుని చనిపోయేలాగున సాతాను ప్రేరేపిస్తాడు. అలాగని ఆత్మహత్య చేసుకుని చనిపోయిన వారు పాపాత్ములు అని కాదు. వారు మంచివారు అయినా కానీ ఆత్మహత్య అనే ఆలోచన రావడం ద్వారా వారు సాతాను మాటను విన్నట్టే. అటువంటి పరిస్థితులలో మనం ఉన్నప్పుడు దేవుని మీద ఆధారపడాలి. ప్రసంగి 2:17లో బ్రతుకుట నాకు అసహ్యమాయును అని సొలొమోను అన్నాడు. అలాగని ఆత్మహత్య చేసుకుని చనిపోలేదు. దేవుడిచ్చిన ఆయుష్ను ఉపయోగించుకున్నాడు. ఆఖరికి బ్రతుకుట అసహ్యమని చెప్పిన సొలొమోను ఆయన ఆజ్ఞలు పాటించడం నేర్చుకున్నాడు. ప్రసంగి 12:13లో దేవునికి భయపడి ఆయన ఆజ్ఞలు పాటించాలని, ఇదే మానవ కోటికి విధి అని తెలియజేశాడు. కావున
ఆయన ఆజ్ఞలే మనకు జీవమని సొలొమోనులా మనం గ్రహించాలి. అలాగే 1 రాజులు 19:4లో ఏలియా అహాబు రాజుకు భయపడి అరణ్యానికి పారిపోయి నిరాశ చెంది మరణాపేక్ష గలవాడే చనిపోవాలనుకున్నాడు. కానీ దేవుడు ఒక దూతను ఏలియా వద్దకు ఓదార్చడానికి పంపాడు. అప్పుడు విశ్రాంతిని పొందాడు మరియు దేవుని మాటల చేత ఆదరించబడ్డాడు. అలాగే యోనా 4:8లో యోనా దేవుని మీద కోపంతో బ్రతకడం కంటే చావడమే మేలు అనుకున్నాడు. అప్పుడు దేవుడు యోనాను గద్దించి ఆయన చెప్పిన ఆదరణ మాటల ద్వారా యోనా తిరిగి నెమ్మలమయ్యాడు. అలాగే 2 కొరింథీ 1:8లో పౌలు బ్రతుకుదామనే నమ్మకము లేక అధిక భారంతో కృంగిపోయాడు. కానీ ఆ క్రింది వచనాలు చదివితే మృత్యువుని గెలిచిన యేసయ్యే మరణం నుండి తప్పిస్తాడని విశ్వసించాడు. ఈ విధంగా ఎవరు చనిపోవాలన్న ఆలోచన కలిగి ఉంటే దేవుడు వెంటనే మనల్ని ఆదరిస్తాడు. కానీ మధ్యలో సాతాను తంత్రాలకు లోనయ్యి చనిపోవాలని పదే పదే కోరుకోవడం ద్వారా దేవుడు మరణానికి అనుమతిస్తాడు. అప్పుడు మాత్రమే ఆత్మహత్య చేసుకుని చనిపోగలము. ఇప్పుడు మనం క్రైస్తవులు ఆత్మహత్య చేసుకుంటే పరలోకం వెళ్తారా వెళ్ళరా అనే విషయం గురించి తెలుసుకుందాం. మన క్రైస్తవ సమాజంలో క్రైస్తవులు ఆత్మహత్య చేసుకుంటే నరకానికి వెళ్ళిపోతారనే ప్రచారం ఉన్నది. కానీ ఈ విషయమై బైబిల్లో ఎటువంటి ఆధారాలు లేవు. యేసుని సొంత రక్షకునిగా అంగీకరించిన క్రైస్తవులు ఆత్మహత్య చేసుకుంటే వారు నరకానికి వెళ్ళరు, ఖచ్చితంగా పరలోకానికి చేరుతారు. ఎందుకంటే మనం ఎప్పుడైతే క్రీస్తుని విశ్వసించామో ఆ క్షణం నుండి మనకు పరలోకం ఉందని దేవుడు హామీ ఇచ్చాడు. యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. మనం యేసుక్రీస్తును విశ్వసిస్తే ఖచ్చితంగా నిత్యజీవం పొందుకుంటాము. హృదయంలో విశ్వసించిన క్షణమే పరలోకానికి వెలుటకు మనం అర్హులం అవుతాము. 1 యోహాను 5:13 దేవుని కుమారుని నామముందు విశ్వాసముంచి మీరు నిత్య జీవము గలవారమని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను. మనం యేసుక్రీస్తును విశ్వసించినట్లయితే నిత్య జీవం పొందుకుంటాము, అంటే పరలోకం పొందుకుంటాము. అలాగని మధ్యలో కొన్ని అనివార్య కారణాల వల్ల ఆత్మహత్య చేసుకున్నావని దేవుడు పరలోకం వెనక్కి తీసుకోడు. రోమా 8వ అధ్యాయము 38-39 వచనములు మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోవి అయినను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడి మరి ఏదైనను మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. ఈ లేఖనం ప్రకారం దేవుని ప్రేమ నుండి మనల్ని ఏది వేరు చేయదు. అది మరణమైనా కావచ్చు, సృష్టిలో ఏదైనా కావచ్చు. యేసుని హృదయంలో విశ్వసించిన తరువాత దేవుని ప్రేమ మనల్ని ఎడబాపదు. ఈ ప్రేమ పరలోకంలో యేసుని మరియు మనల్ని దగ్గర చేస్తుంది. కావున ఒక క్రైస్తవుడిగా యేసుని హృదయంలో విశ్వసించిన తరువాత ఆత్మహత్య చేసుకున్నా కానీ పరలోకం చేరతాము. కానీ దేవునికి లెక్క చెప్పవలసి ఉంటుంది. ఒక వ్యక్తి పరలోకం చేరతాడా లేదా అనేది ఆత్మహత్య నిర్ణయించదు, రక్షణ మాత్రమే నిర్ణయిస్తుంది. కానీ ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి క్రీస్తు రక్షణను తిరస్కరిస్తే ఖచ్చితంగా నరకానికి వెళతాడు. కానీ కొంతమంది మరణశయ్య మీద ఉన్నప్పుడు హృదయంలో మారు మనసు పొందవచ్చు. అది బయట వ్యక్తులకు తెలియదు. వారు పరలోకం చేరే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఆత్మహత్య చేసుకునే వ్యక్తి చివరి క్షణాల్లో హృదయ మార్పు నొంది దేవుణ్ణి క్షమాపణ అడిగి ఉండవచ్చు. ఆ కేకలు దేవుడు ఖచ్చితంగా వింటాడు. కావున ఆ వ్యక్తి ఎడల దేవుడు సరైన న్యాయం చేస్తాడు. క్రైస్తవుడు ఆత్మహత్య చేసుకుంటే దేవుడు భూమి మీద అప్పగించిన పనిని అసంపూర్ణంగా చేసినట్టు ఉంటుంది. అంతము వరకు సహించుకుని దేవుడు అప్పగించిన పనిని సంపూర్ణంగా పూర్తి చేసి పరలోకంలో గొప్ప బహుమానం పొందుకోవాలి. కావున క్రైస్తవులే కాదు, భూమి మీద ఏ మనిషి కూడా ఆత్మహత్య చేసుకోకూడదు. వీడియో పరిధి దృష్ట్యా
మరణం గురించి ఇంకా అనేక విషయాలు చెప్పలేకపోయాను. ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి నాకు కాల్ చేయగలరు. ఈ వీడియో మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.